తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ చేయదు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. యథావిధిగా ప్రతి వీడియోలో అడిగినట్టుగానే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. లిక్కర్ స్కామ్లో ఎంతోమంది అరెస్టులు చూసాం. రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయం అని చెప్పేసి వింటున్నాం. అయితే జగన్ అరెస్ట్ని ఆవేశంతో చేయాలా, ఆలోచనతో చేయాలా? ఇదే నా ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఏం జరిగింది, ఏ విషయాలు తెలుస్తాయనేది నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరేమనుకుంటున్నారు? ఎస్, ఆవేశంతో ఇప్పటికిప్పుడు చేసేయాలి, లేదా ఆలోచించి ఆలోచనతో సావధానంగా చేసేయాలి. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏంటి? ఏది ప్రజలకు మేలనుకుంటున్నారు, ఏది పార్టీలకు మేలనుకుంటున్నారు? మీ ఇష్టం. మీ అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే ప్రశ్నని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని అడిగితే, సరే పేర్లు అనవసరం, ఎవరు అడిగారు ఏంటి అనేది పేర్లు అనవసరం, ఆయన ఒక అద్భుతమైన లాజిక్ చెప్పాడు. ఏం లాజిక్ అయ్యా అంటే, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డిని ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా వెంటనే వేసేయట్లేదు? సంవత్సరం అయిపోయింది, మొదటి సంవత్సరంలో లోపల పడేస్తే గొడవ వదిలిపోద్ది కదా అని చెప్పేసి రకరకాల కామెంట్లు, రకరకాల వ్యాఖ్యానాలు, ఇంకా జగన్ ఏం చేయట్లేదు ఒక ఆవేశంతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన తీరిగ్గా కూర్చోబెట్టుకొని సావధానంగా ఒక మాట అన్నారట. ఒరే పిచ్చోడా, ఇది ఆవేశంతో చేసేది కాదు. గతంలో 2012లో జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆవేశంతో అరెస్ట్ చేస్తే ఏం జరిగింది? పెద్ద ఎత్తున సానుభూతి వచ్చిందా లేదా? అతని మీద 11, 12 ఛార్జ్షీట్లు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టు, సానుభూతి మాత్రమే కనిపించింది. అన్యాయంగా అరెస్ట్ చేశారనేటటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళింది. అన్యాయంగా, దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీయే వాళ్ళతో విభేదించారు కాబట్టి ఈ రకంగా జగన్ జైల్లో పెట్టించారని చెప్పేసి ఒక భావన అయితే అంతర్లీనంగా ప్రజల్లో మెదిలింది. అప్పుడు రాష్ట్ర విభజనే జరగకపోయి ఉంటే, చంద్రబాబు నాయుడు అవసరం ఉందని చెప్పేసి ప్రజలు ఫీల్ అవ్వకపోయి ఉంటే, అప్పుడే జగన్మోహన్ రెడ్డి గెలిచి సీఎం అయ్యేవాడరా బాబు. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా, జగన్ని జైల్లో పెడితే గతంలో లాగా సానుభూతి రాకుండా, లేదంటే చంద్రబాబు నాయుడు స్టైల్లో సానుభూతి రాకుండా, మద్దతు రాకుండా పద్ధతిగా చెయ్యాలి. ఆ పద్ధతిలో మేము ఎంచుకున్న మార్గం ఏంటంటే, సాక్ష్యాలు, ఆధారాలు, దర్యాప్తు అంతా పూర్తవటం ఒక ఎత్తు అయితే, వీళ్ళు లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద ఎత్తున చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు అనేది ప్రతి ఒక్కటి పోసగుచ్చినట్టుగా ప్రజలకు వివరించి చెప్పాలి. ప్రజల మెదళ్లలో నాటాలి. ఇదిగో ఇంత చేశారని చెప్పేసి ప్రజల మెదళ్లలో నాటాలి. అప్పుడు మాత్రమే, కేవలం అరెస్టు ద్వారా కాదు, రాజకీయంగా కూడా అతనికి దెబ్బ పడుతుంది. అది మా వ్యూహం అని చెప్పేసి సూక్తి ముక్తావళి బోధించారట. నిజమే కదా? నిజమని ఒప్పుకోక తప్పదు. ఎందుకో నేను కూడా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు ఇది మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నిజమే అనే భావన ఖచ్చితంగా మనకు కూడా కలుగుతుంది. అంటే పద్ధతి ప్రకారం ప్రజల మనస్సులోకి, ప్రజల మెదడులోకి జరిగిందేంటి, ఏం చేశారు, ఎంత దుర్మార్గంగా చేశారు, ఎలా ఆడుకున్నారనేది క్లియర్గా ప్రతిరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫస్ట్ మనం అసలు వీటన్నిటికీ మూల పాత్రధారి, సూత్రధారిగా సాయిరెడ్డిని చెప్పుకోవచ్చు. సాయిరెడ్డి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తోటి, అవునన్నా కాదన్నా ఈ స్టేట్మెంట్ తోటే ఇక్కడి నుంచే మద్యం స్కామ్, అందుట్లో ఉన్నటువంటి అంశాలు, అందుట్లో ఉన్నటువంటి వివరాలు, అందుట్లో ఉన్నటువంటి దుర్మార్గాలు మొత్తం బయటకు రావటం, దాని మీద కదలిక రావడం అనేది జరిగింది. అవునా కాదు? ఒక్కసారి మీరు కావాలంటే వెనక్కి వెళ్ళండి, వార్తాపత్రికలు తిరగండి, సోషల్ మీడియా తిరగండి, యూట్యూబ్ వీడియోలు తిరగండి. ఇక్కడి నుంచే, ఈ స్టేట్మెంట్ దగ్గర నుంచే మొదలైందా లేదనేది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. కాకినాడ సీపోర్ట్ అంశం మీద సిట్టు విచారణకు హాజరైన తర్వాత అవునన్నా కాదన్నా, అడిగినా అడగకపోయినా సరే విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం గురించి ప్రస్తావించి, అందుట్లో రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందని చెప్పేసి ప్రస్తావించడం, నేను కేవలం విజిల్ బ్లోయర్నే, మీరు తవ్వండి చాలా వివరాలు బయటపడతాయని చెప్పడంతో అసలు ఈ మద్యం కుంభకోణం అనేటటువంటి తేనె తుట్ట కదిలింది. కదిలిన తర్వాత ఇదిగో ఈ రకంగా
ఒక్కొక్క అంశం ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఒక్కొక్కటి మనకెంత క్లియర్గా కనిపిస్తుందో, ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చో ప్రతిరోజు నేను చూపించిన చాలా తక్కువే. లోపలికి వెళితే ఇంకా తీసుకుంటే బోలెడు నాకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని మాత్రం చూపించాను. ఇదిగో ఒక మహావిరాట్ స్వరూపంగా దీన్ని చూడొచ్చు. ముందు రోజు ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎస్, సో రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎంత కీలకమైన వ్యక్తో, ఏ విధంగా మద్యం కుంభకోణాన్ని డిజైన్ చేశాడో, ఏ విధంగా ముడుపులు తీసుకున్నారో, పైనుంచి కింద వరకు ఏ విధంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారో, ఇవన్నీ ప్రతిరోజు వార్తాపత్రికలు ఇతని గురించి పోసగుచ్చినట్టుగా వివరించాయి. అంతేనా, ఇతను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే దుబాయ్ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటంటే ఏకంగా ఈడీనే రంగంలోకి దిగి ఇతను విచారించాలి మేము అని చెప్పేసి ఏకంగా పిటిషన్ వేసుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే, ఈడీ రంగంలో దిగిందంటే ఎస్, సాక్ష్యాలు ఆధారాలు బలంగా లేకపోతే రంగంలో దిగే అవకాశం ఉండదు. ఈడీ అంటే మన గల్లీ స్థాయి సంస్థ కాదు, ఢిల్లీ స్థాయి సంస్థ. అదే రంగంలో దిగుతుందంటే దాని లోతు ఎంత ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో పాత్రధారి సూత్రధారిలో ప్రధానమైనటువంటి రాజ్ కసిరెడ్డితో మొదలు పెడితే తను చేసినటువంటి వ్యవస్థీకృత నేరం, 7 అంచెల్లో ఏ రకంగా దాన్ని బిల్డ్ చేసుకున్నారు, ఎలా జాగ్రత్తగా డబ్బులు కొట్టేశారనేది క్లియర్గా వార్తాపత్రికలు చూపించాం మనకి. ఓహో, ఇంత చేశారా, ఈ రకంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారు, అబ్బో దొంగతనాల్లో కూడా స్కాముల్లో కూడా ఇంత పకడ్బందీగా చేయొచ్చా అని చెప్పేసి చూపించినటువంటి అంశాలు మనం రాజ్ కసిరెడ్డి విషయంలో చూడొచ్చు. అంతేనా, లోపలికి వెడితే ఆ తర్వాత నెక్స్ట్ పెద్ద వికెట్, మధ్యలో కొన్ని వికెట్లు సజ్జల శ్రీధర్ రెడ్డి, బోనేటి చాణక్య, రాజ్ కసిరెడ్డి పిఏ దిలీప్, ఇలాంటి కొన్ని చిన్న చేపలు దొరికాయి. రాజ్ కసిరెడ్డి తర్వాత అంత పెద్ద స్థాయిలో దొరికినటువంటి మరొక పెద్ద చేప ఎక్కడో మైసూర్ దగ్గర ఒక స్పాలో హ్యాపీగా మసాజ్ చేయించుకుంటుంటే, ఆనంద డోలికల్లో తేలియాడుతుంటే వలపన్ని మరీ పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే గోవిందప్ప బాలాజీ. అంటే జగన్మోహన్ రెడ్డే కాదు, ఆయన సతీమణి భారతికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా అనుమానాలు రేకెత్తించేలాగా గోవిందప్ప బాలాజీ పాత్ర ప్రమేయంతో అతని గురించి తెలిసినటువంటి వివరాలతోటి ఈ అంశం ముడిపడి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అయ్యా ఆయనే కాదు ఆవిడ పాత్ర కూడా ఉండొచ్చేమని చెప్పేసి అనుమాన బీజాలు నాటినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇతనే. ఇది కూడా రాజ్ కసిరెడ్డి పుణ్యమే. అతను నోరు విప్పబట్టి, అతను చెప్పినటువంటి వివరాలు బట్టి తెలిసింది. త్రిమూర్తుల్లాగా ఒక పక్క ధనుంజయ రెడ్డి, మరో పక్క కృష్ణమోహన్ రెడ్డి, ఇంకో పక్క గోవిందప్ప బాలాజీ. వేళకే ముట్టాయి సగం ముడుపులు, రకరకాల డైరెక్షన్స్లో మళ్ళించారు. అందుట్లో మరో కింగ్ పిన్ ఇతనే అని చెప్పేసి చాలా అద్భుతంగా ఇతన్ని కూడా పట్టుకొని వివరాలు కూడా బయటకు తెలిపిన తర్వాత నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోవడం మనం ఎంత, అబ్బా ఆయనే కాదు ఆవిడ కూడా ఉన్నారా అని అనుకోక తప్పని పరిస్థితి. ఆ తర్వాత కీలకమైన 2 వికెట్లు, నేను గతంలో కూడా చెప్పా, సెమీఫైనల్ స్టేజ్లో ఉంది అంటానికి వీళ్ళిద్దరు అరెస్టే. ఇది కూడా చాలా తెలివిగా జరిగిపోయింది. వీళ్ళని సిట్ విచారణకి పిలిపిస్తే వరుసగా 3 రోజులు పిలిపించారు. అదే టైంలో సుప్రీంకోర్టులో వీళ్ళు వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. వీళ్ళు అలా ఆఫీసులోకి అడుగు పెట్టిన తర్వాత వెంటనే తీర్పు వచ్చింది, మీకు బెయిల్ ఇవ్వట్లేదని చెప్పేసి. ఇంకెక్కడికి పోతారు, ఇంకెక్కడ తప్పించుకుంటారు? అంతకుముందు 1 రోజులో దాదాపు 25 రోజుల పైనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చారు వీళ్ళు. అసలు ఎక్కడికి పోయారు, ఎలా పారిపోయారు, వీళ్ళని పట్టుకోలేకపోతున్నామని చెప్పేసి తలపట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ గోవిందప్ప బాలాజీ ప్లస్ కృష్ణమోహన్ రెడ్డి ప్లస్ ధనుంజయ రెడ్డి, ఒకళ్ళు ఓఎస్డీగా ఉన్నారు, ఒకళ్ళు పిఏగా ఉన్నారు. ఆ రాజ్ కసిరెడ్డి ద్వారా వచ్చినటువంటి ముడుపులు కానివ్వండి, ఇతర మార్గాల్లో వచ్చిన ముడుపులు కానివ్వండి, ఆ డబ్బంతా వీళ్ళ ద్వారానే డిస్ట్రిబ్యూట్ అయింది. ఎస్, వీళ్లను కూడా అరెస్ట్ చేసేసరికల్లా అసలు వీళ్ల పాత్ర ఏంటి, వీళ్ల ప్రమేయం ఏంటి అంటే సీఎంకి ఒకళ్ళు కుడి, మరొకళ్ళు ఎడమ, ఒకళ్ళు రైట్ హ్యాండు, మరొకళ్ళు లెఫ్ట్ హ్యాండ్. అలాంటి ఇద్దరిని కూడా లోపలేసేసరికల్లా వీళ్ల పాత్ర ప్రమేయం మీద కూడా ఈరోజు విస్తుగొలిపే వాస్తవాలు తీసుకెళ్ళి, ఇదిగో ఈ కృష్ణమోహన్ రెడ్డి కొడుక్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తామర తంపరలాగా షెల్ కంపెనీలు వెలవటం, 10 కంపెనీలు రావటం, అందులోకి డబ్బంతా రావటం, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు.
ధనంజయ రెడ్డి గురించి అయితే చెప్పక్కర్లా. వీళ్ళంతా ముడుపుల్ని ఏ రకంగా మేనేజ్ చేశారని రోజుకో విషయం తెలుస్తుంటే, ఆ కుట్రలు ఎలా చేశారు, ఎలా అమలుపరిచారనేది మొత్తం తెలుస్తుంటే ప్రజల్లో ఒక ఆలోచన అయితే వస్తుంది. ఎస్, ఇక అద్భుతమైనటువంటి అంశాలు, వాళ్ళ అరెస్టు తర్వాత రిమాండ్, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బంధుగణం అవినాష్ రెడ్డి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళకు కూడా అవకాశం ఇచ్చాడు. వీళ్ళు మరో రేంజ్లో జగన్మోహన్ రెడ్డి అంత తింటే వీళ్ళ స్థాయిలో వీళ్ళు ఎంత తిన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంటే, ఏకంగా గన్ పాయింట్లో తుపాకీ పెట్టి మరీ బెదిరించి ముడుపులు వసూలు చేసుకున్నారనేటటువంటి అంశం, వీళ్ళ చెంచాల ద్వారా చేశాడనేటటువంటి అంశం తెలుస్తుంటే, అబ్బో ఇది కుటుంబ కథా చిత్రం అన్నమాట. వాళ్లే కాదు, కుటుంబంలో మిగతా పరివారం కూడా ఉందా అని చెప్పేసి నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోక తప్పినటువంటి విషయాలు ప్రతిరోజు మనకి తెలుస్తుంటే, కొత్త విషయాలు బయటపడుతుంటే ఇక ప్రజల్లో సానుభూతి ఎందుకు వస్తుంది? అంతేనా? మేలి మలుపులాగా అసలు మద్యంలో ముడుపులంటే డబ్బులే కాదండి, బంగారం కూడా ఉంటుందనేటటువంటి విషయం తెలిసిన తర్వాత విస్తుపోకుండా ఎవరైనా ఉంటారా? స్కాముల చరిత్రలోనే, ప్రపంచ స్కాముల చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంలాగా, వారి పిచ్చోళ్ళారా ఇలా కూడా చేయొచ్చురా, ఇలా కూడా లంచాలు తీసుకోవచ్చురా అనేటటువంటి విధంగా ఏ రకంగా బంగారం రూపంలో కూడా ముడుపులు తీసుకున్నారు. అది కూడా వాసుదేవరెడ్డి 4 తంతే అతని కారు డిక్కీలో దొరికినటువంటి రసీదు ఆధారంగా మొత్తం గుట్టు బయటపడింది. ఇది అసలు సాధారణ మనుషులకి ఎవరికి తట్టనటువంటి ఆలోచన, అద్భుతమైనటువంటి ఆలోచన. 400 కోట్ల రూపాయల బంగారం ముడుపుల రూపంలో తీసుకున్నారట. మరి 400 కోట్ల రూపాయల బంగారం అంటే అది ఎన్ని వందల వేల కేజీలు ఉంటుందో. ఇక అసలు ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ, పేరుకి కొంచెం అటు ఇటుగా ఏదో చేంజ్ చేసేసి అలాంటిదే ఒక బ్రాండ్ను సృష్టించి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మరో రకమైనటువంటి దోపిడీ. ఇలా కొత్త దోపిడీలు, బాగా ప్రాచుర్యం పొందినటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో, సమ్ ఎక్స్ అనేటటువంటి బ్రాండ్ ఉందనుకుందాం, X+, X2 ఇలాంటివి ఏదో దానికి తగిలిచ్చేసి అలాగే బాటిల్ తయారు చేసి, అలాగే లేబుల్స్ తయారు చేసి, ఈ బ్రాండ్ను వాళ్ళు సొంతగా తయారు చేసేసి దీన్ని మార్కెట్లోకి వదులుతారు. పాపం కొనుక్కునేవాడు కూడా ఇది కొంచెం అప్డేటెడ్ వెర్షను అని చెప్పేసి కొనుక్కొని తాగుతాడు. వాడికి తెలియదు కదా అందుట్లో ఉన్నంత కల్తీ అని చెప్పేసి, వాళ్ళ సొంత జే బ్రాండ్ అని చెప్పేసి. ఇలా కూడా బోలెడు డబ్బులు ఇలాంటి కల్తీ బ్రాండ్లు తాగే ఆంధ్రప్రదేశ్లో ఒక లెక్క ప్రకారం చూస్తే 29,000 మంది పైచిలుకు అనారోగ్యాల బారిన పడ్డారు, చనిపోయారు. చాలా తీవ్రమైనటువంటి నరాల సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. కిడ్నీ ఫెయిల్యూర్స్ అయితే లెక్కలేదు. సుమారుగా చూస్తే 1,00,000 మంది పైగా ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కాలంలో జే బ్రాండ్లు తాగటం వల్ల ఇబ్బంది పడ్డారు, అనారోగ్యాల పాలయ్యారనేది జాతీయ స్థాయిలో తెలుస్తున్నటువంటి లెక్కలు. సో ఈ అన్ని విషయాలు ప్రతిరోజు పోసగుచ్చినట్టుగా పత్రికల ద్వారా, విచారణ రిపోర్ట్ల ద్వారా ప్రతిరోజు చెప్తున్నప్పుడు నిజంగానే మద్యంలో స్కామ్ జరిగింది, దోచేసుకున్నారనేటటువంటి అంశం ప్రజల్లోకి, వాళ్ళ మెదడులోకి ఎక్కిన తర్వాత ఇక సానుభూతి ఎందుకు వస్తుంది? కాబట్టి అట్ ద సేమ్ టైం ఒక్కొక్క అంశం బయటకు తీయటం ద్వారా పాత్రధారులు, సూత్రధారులు పైనుంచి కింద వరకు ఎవరెవరున్నారు ఏంటనే తేలితే ఇక ఆ తర్వాత మొత్తాన్ని లోపలేసినా సరే ప్రజలు పొరపాటును కూడా అయ్యో పాపం అనేటటువంటి భావన కూడా వ్యక్తం చేయరు. సో కూటమికి కావాల్సింది కూడా అదే చేస్తున్నారు. సో మరి ఈ ఆలోచన పట్ల, ఈ సలహా పట్ల మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాను. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నమస్తే.